నేను మాచర్లు వెళ్తే తురకా కిషోర్ అన్న వ్యక్తి నన్నే దొంగతో కొట్టింది. భవనోమా పక్కన ఉన్నాడు, నన్నే కొట్టింది, నా మీదే అటాక్ జరిగింది. ఒకటి జోగ రమేష్ గారి ఇంటి మీదకి వస్తే నేను వెళ్ళి ఒక గంట సేపు పోరాడి చేస్తే ఆ రోజు నాకు ఎందుకో శ్వాస వచ్చి ఒక గంట సేపు నేను ఒక చెట్టు కింద పడిపోయి ఇచ్చేస్తే ఆ రోజు గందే రామోను ఏలూరు సాంబశివరావు గారు అని పాపం ఇసిరి నా చెమట్లు ఆరేవారు పక్కన కూర్చున్నా. నేను అవలే అయిపోయాను అనుకున్నాను. ఇలాగా పోరాటానికి విజయవాడలో ఎవడవనన్నా కాదన్నా నేను ఒక బ్రాండ్ అనేది రాష్ట్రం మొత్తం తెలియబడిచాను. కానీ ఇవాళ 175 స్థానాల్లో ఈ ఒక్క సీటు పక్కన పెట్టేసి 174 గంటలకి ఐవీఆర్ తీసుకుంటున్నారు. అక్కడ ఎవరైతే 1.2 అంటేగా నేను చంద్రబాబు గారికి కూడా ప్రభుత్వం పోయిన 6 నెలలకే ఆయన చెప్పారు, సార్ ఈసారి నేను అసెంబ్లీకి వస్తాను సార్, మీ వెనకాతలు కూర్చుంటానండి, కూర్చొని మిమ్మల్ని ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సంగతి నేను తెలుస్తాను సార్ రాబడాన్న. ఆయన ఎప్పుడు నాకు దేవుడు భగవంతుడు. నిజంగా చెప్తున్నా, నాకు ఇవాళ మీడియా ముందు అవకాశం ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాకు దేవుడితో సమానం. అందులో రెండో క్వశ్చనే లేదు. వాళ్ళలాగేలాగా పెడితే పెళ్ళికూడు పెట్టపద చావుకూడు మనిషిని కాదు నీకు. ఆయన ఆల్రెడీ నాకు పెట్టాడు. ఆయన అయితే నా డిమాండ్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. పార్టీ కూడా లాయల్గా ఉండే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో బొంతు రామోహన్ నిన్న నేను టీవీలో చూశాను. 5 సంవత్సరాలు మేలు చేశాడు, గవర్నమెంట్ పోయి 3 నెలలు అయింది, కాంగ్రెస్లో చేరుకున్నాడు. నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే అరే వాటిని హైదరాబాద్ లాంటి సిటీకి మీరు పదవిస్తే 3 నెలలు 4 సంవత్సరాలు 9 నెలలు పోరాడితే మళ్ళీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో వీళ్ళు పోరాటం చేయడానికి భయపడి 3 నెలల్లోనే అంతే పెద్ద పదవి ఇస్తే వీళ్ళు పోతున్నాడు. అసలు ఏంటి రాజకీయం? ఈ రాజకీయాల్లో మనం అసలు ఎమలేమో మనం వన్ సైడ్. మనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, దేవాంశు గారు తప్ప 6వ వాళ్ళు లేరు నాకు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 6వ వ్యక్తి అనేవాళ్ళు లేరు నాకు. అలా 5గురే నాకు నాయకులు. వద్దు రామ్మోహన్ వెళ్తేనే నేను ఆవేదన చెందారు తప్పుది అని ప్రజాస్వామ్యం. కానీ రేపు చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి నిజాయితీగా మీ వెనకాతలో నిలబడే వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది.